బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్సీ కవిత తన భర్త అనిల్పై వస్తున్న ఆరోపణలపై ఆమె స్పందించారు. టీ న్యూస్పై ఆమె విరుచుకుపడ్డారు. టీ న్యూస్ అనేది ఒక శాటిలైట్ ఛానల్, ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఛానల్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన ఛానల్ ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకుంటామా అన్నంత రీతిలో ఆమె ఘాటుగా స్పందించారు. మీదేమైనా ఆల్తూ ఫాల్తూ యూట్యూబ్ ఛానలా, ఆల్తూ ఫాల్తూ సోషల్ మీడియా ఛానలా? ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న శాటిలైట్ ఛానల్ టీ న్యూస్ అనేది మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్నట్టు ఆమె ఘాటుగా స్పందించారు. ఆమెపై వస్తున్న ఆరోపణలు ఏ ఆధారాలతో మీరు ప్రచురించారు అని చెప్పేసి ఆమె నిగ్గదీశారు. అలాగే టీ న్యూస్ పై తాను పరువు నష్ట దావా వేస్తున్నట్టు, లీగల్ నోటీసులు కూడా ఇస్తున్నట్టు, బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే వదలను బిడ్డ అంటూ ఆమె మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు చేస్తున్న ఆరోపణలపై కూడా ఆమె విరుచుకుపడ్డారు. ఇక కృష్ణారావు గురించి కూడా మాట్లాడుతూ అసలు నీ దగ్గర ఎలాంటి రైట్స్ ఉన్నాయని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అన్నట్టు ఆయనను ఉద్దేశించి మాట్లాడారు. అంతేకాకుండా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఒక పేపర్ పట్టుకొని వచ్చి ఇష్టం వచ్చినట్టు తన భర్తపై తనపై ఆరోపణలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అన్నట్లు కూడా వ్యాఖ్యానించారు. అసలు ఎలాంటి మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తాను నోరు తెరిస్తే ఒక్కొక్కరి బతుకులు రోడ్డు మీద పడతాయన్నట్లు కూడా కవిత మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే జీడిమెట్ల అలాగే మనకు అక్కడ పారిశ్రామిక వాడల్లో ఉన్న 2000 కోట్ల విలువ చేసే భూములను అప్పనంగా కవిత భర్త అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుచరులు అక్కడ దోచుకుంటున్నారని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అలాగే కృష్ణారావు తదితర బీఆర్ఎస్ బీజేపీ నాయకులైతే ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అది గత కొంతకాలంగా దాదాపు ఒక 10-12 రోజుల నుంచి ఈ వ్యవహారం అనేది హాట్ టాపిక్గా మారుతూ ఉన్నది. ఎప్పుడైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హిల్ట్ పి ఏదైతే 5 లక్షల కోట్ల స్కామ్కు సంబంధించి రేవంత్ రెడ్డి అనుచరులు రేవంత్ రెడ్డి 5 లక్షల కోట్ల స్కామ్ చేస్తున్నారు హిల్ట్ పి పేరుతో అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగంగా సమావేశం పెట్టి మీడియా సమావేశంలో చెప్పారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అవే ఆధారాలు తీసుకొచ్చి మీడియా ముఖంగా కవిత తన భర్త అలాగే రేవంత్ రెడ్డి అనుచరులు కూడా అక్కడ హిల్ట్ పి పక్కనే ఉన్న భూములను కూడా వాళ్ళు 2000 కోట్ల విలువ చేసే భూములను అక్రమంగా దోచుకుంటున్నారని, అక్రమంగా వారి పేరున తీసుకుంటున్నారని, జీడిమెట్ల ఏదైతే మనకు ఆ జీడిమెట్ల పారిశ్రామిక వాడలు ఉంటాయో ఆ పారిశ్రామిక వాడల్లో అనిల్ కుమార్ పేరిట భూములున్నాయి, ఆస్తులున్నాయి అన్నట్టు కూడా వీళ్ళు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇదే వ్యాఖ్యలను ఎమ్మెల్యే కృష్ణారావు సైతం అదే వ్యాఖ్యలు చేశారు. అసలు జాగృతి పేరిట అలాగే తెలంగాణలో బతుకమ్మ పేరిట నువ్వు చందాలు తీసుకొని దందాలు చేసిన నువ్వు ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నావు? కేసీఆర్ బిడ్డ అని గౌరవిస్తున్నాము, లేదంటే నిన్ను ఇంకోలా ట్రీట్ చేసే వాళ్ళం అన్నట్టు ఎమ్మెల్యే కృష్ణారావు అయితే ఘాటుగా మాట్లాడారు. ఆ మాటలు ఎంత వైరల్ అయ్యాయో చూసాము. ఇటీవల అంటే ఒక 2 రోజుల క్రితమే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ కవిత గురించి అయితే ఆ వివాదాస్పదమైన అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. అంతేకాకుండా ఏకవచనంతో ఆయన సంబోధించారు. దాని తర్వాత ఆయన మాటలకు అలాగే మహేశ్వర్ రెడ్డి మాటలకు తాను కౌంటర్ ఇస్తూనే ఈ ప్రెస్ మీట్ సమావేశం అనేది నిర్వహించారు. ఆ తర్వాత అదేవిధంగా టీ న్యూస్ పై కూడా తాను విరుచుకుపడ్డారు. అసలు టీ న్యూస్ ఒక పేపర్ లాగా కాదు, అంటే ఒక పేపర్ లాగా ఒక శాటిలైట్ లాగా కాదు, ఒక గల్లీ స్థాయి ఉన్న యూట్యూబ్ ఛానల్ లాగా వ్యవహరిస్తున్నట్లు కూడా ఆమె ఘాటుగా విమర్శించారు. అంతేకాదు బీఆర్ఎస్ వాళ్ళ లెక్కలు తన దగ్గర ఉన్నాయని, బీఆర్ఎస్ లెక్కలన్నీ బయట పెడితే ఖచ్చితంగా ఒక్కొక్కరి బతికేందో బయట పెడతానన్నట్టు కూడా ఆమె తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కవిత వ్యవహారం రోజు రోజుకు హాట్ టాపిక్గా మారుతున్నది. ఇక కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకెళ్ళి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకెళ్ళిన తర్వాత తను జనం బాట పేరిట నియోజకవర్గాల్లో తిరుగుతున్న విషయం తెలిసిందే. ఆ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజా సమస్యలను, అక్కడున్న రైతుల సమస్యలను తెలుసుకుంటూ పెద్ద ఎత్తున గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు, బీఆర్ఎస్ పార్టీ బంగారు తెలంగాణ అని అందరి ప్రజలను మోసం చేసిందని ఆమె చాలా నిక్కచ్చిగా చెప్తా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీపై కూడా తాను కొంత విమర్శలు చేస్తున్నప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీకి బీ టీమ్గా పనిచేస్తుందని ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి లేదంటే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే ఇన్ని ప్రయత్నాలు చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీని అబాస్పాలు చేస్తుంది, కేసీఆర్ పరువు తీస్తుంది, కేటీఆర్ పరువు తీస్తుంది అన్నట్లు ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే అందరూ ఒకే మాటగా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే వెళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీపై ఎందుకు ఇలా అనవసరంగా దుమ్మెత్తిపోస్తున్నావు అన్నట్లు కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇటీవల చూసాము నిరంజన్ రెడ్డి సైతం కవితపై
ఇష్టానుసారంగా మాట్లాడారు. అయితే కవిత దానికి అంటే నిరంజన్ రెడ్డి మాట్లాడడానికి ముందే కవిత అక్కడికి వెళ్ళి నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పేరు చెప్పుకుంటారు తప్ప రైతులకు ఒక చుక్క నీరు ఇచ్చింది లేదు. రైతుల కన్నీళ్లను రైతుల రక్తాన్ని తాగిన నిరంజన్ రెడ్డి అన్నట్లు ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి ఆమె విషయాన్ని అడ్రస్ చేశారు. కవిత డబ్బులు ఎలా వచ్చాయి, దందలు ఎలా చేసింది, భూ కబ్జాలు ఎలా చేసింది, తాను జాగృతి పేరిట చేస్తున్న ఆకృత్యాలేంటి, బతుకమ్మ పేరిట చేస్తున్న తాన దందాలేంటి అనేది కూడా ఆయన చెప్తూ వచ్చారు. అదే విషయాన్ని కృష్ణారావు సైతం అదే విషయాలను చెప్పుకుంటూ వచ్చారు. బతుకమ్మ పేరిట అనేకమైన డొనేషన్లు తీసుకొని మీరు ఎదిగారు తప్ప మీరు కష్టపడి సంపాదించింది ఏంటి అన్నట్లు కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి సైతం 2000 కోట్ల స్కామ్ జరిగింది, అక్కడ 2000 కోట్లకు సంబంధించిన 2000 కోట్ల విలువైన భూములకు సంబంధించిన కవిత భర్త పేరిట తన రిజిస్ట్రేషన్లు ఉన్నాయన్నట్టు కూడా ఆయన కూడా వ్యాఖ్యానించారు. మొత్తం మీద వీటన్నిటికీ సమాధానం ఇవ్వడానికే కవిత ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి వాటన్నిటిని అడ్రస్ చేసింది. అయితే అడ్రస్ చేస్తూనే తాను పరువు నష్ట దావా వేస్తాను, లీగల్గా కొట్లాడతాను, తన పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అన్నట్లు కూడా ఆమె వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అటు టీ న్యూస్పై, కృష్ణారావుపై, అలాగే మహేశ్వర్ రెడ్డిపై, ఇతర బీఆర్ఎస్ నాయకులపై కూడా తను తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. అయితే దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఉన్నారనేది తాను ఎప్పటి నుంచో చెబుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావునే ఆమె టార్గెట్గా చేసింది, అలాగే సంతోష్ రావును కూడా టార్గెట్ చేసింది. ఇక వీరిద్దరినే టార్గెట్ చేసి వీరు అక్రమాలకు పాల్పడ్డారు, కుంభకోణాలు చేశారు, అవినీతికి పాల్పడ్డారని పలుసార్లు కవిత అయితే చెప్పుకుంటూ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా వీరి వెనకాల హరీష్ రావు హస్తం ఉంటుందనేది కవిత మాటల్లో అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటివరకు హరీష్ రావు అయితే తన మాటలపైన స్పందించలేదు, కేటీఆర్ స్పందించలేదు, కేసీఆర్ కూడా స్పందించలేదు. కానీ కవిత చేస్తున్న ఏదైతే ఈ కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాల వలన బీఆర్ఎస్ పార్టీకి అయితే పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుంది అనేది బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికైనా గమనించిందా లేదా అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్నగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికైనా ఈ విషయం సద్దుమనగకపోతే ఇక బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ముప్పు వాటిల్లే అవకాశము, ప్రమాదం కూడా ఉంటుందనేది గమనించుకోవాలని విశ్లేషకులు అయితే సూచిస్తూ ఉన్నారు. అయితే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉండే ఇవన్నీ నడిపిస్తున్నారని కొంతకాలం నడిపించినప్పటికీ కవిత పలుమార్లు రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ తన విషయంలో ఎలాంటి జోక్యం లేదు, సంబంధం లేదు అనేది అయితే ఆమె స్పష్టం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఎందుకు ఈ ఆరోపణలు వస్తున్నాయంటే తాను కూడా న్యాయం కోసమే పోరాడుతున్నాను, అందుకే చెప్పేసి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కవిత ఇద్దరు కలిశారు అన్నట్లు కొన్ని వాదనలు, ఆరోపణలు చేస్తున్నారు తప్ప అందులో నిజం లేదన్నట్లయితే ఆమె పలుమార్లు చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద ఈరోజు వ్యవహారం అయితే కవిత వ్యవహారం చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. ఇక కవిత చేసిన మాట అంటే కవిత మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తుంటే తాను సీరియస్గా హట్ అయినట్టయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. తనపై, తన భర్తపై ఆరోపణలు చేస్తూ భూ కబ్జాదారులు, అక్రమదారులు దందాలు చేస్తున్నారు, చందాలు అడుగుతున్నారు అన్న రీతిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మాట్లాడుతుంటే తాను ఇన్ని రోజులు భరించింది కానీ ఇకపైన నేను భరించను, దీనిపైన రిటాలియేషన్ ఖచ్చితంగా ఉంటుంది, అందరినీ బహిరంగంగా బయటకు లాగుతానన్నట్లయితే ఆమె మాస్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. చూడాలి మరి కవిత వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరగబోతుందో, బీఆర్ఎస్ పార్టీని ఎలా కుదేలు చేయబోతుందో, బీఆర్ఎస్ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపించబోతుందో అనేది భవిష్యత్తులో తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. లీగల్ నోటీస్ పంపిస్తా ఉన్నా. నా భర్త పేరు పెట్టి కృష్ణారావు అనేటటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినరో, మీరేమన్నా ఆల్తు ఫాల్తు సోషల్ మీడియా ఛానల్ టీ న్యూస్ అంటే శాటిలైట్ ఛానల్, మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేసే ఛానల్, కనీసం వెరిఫై చేసుకోరా? ఏది పడితే అది వేసేసుడేనా? వేరే వాళ్ళది వేస్తే వాళ్ళు ఊరుకున్నారేమో, నేను ఊరుకునేదాన్ని కాదు, ముందే చెప్తున్నాను. టీ న్యూస్కి లీగల్ నోటీస్ ఇస్తున్నాం. 1 వీక్లో పబ్లిక్ అపాలజీ చెప్పాలి బిడ్డ, పబ్లిక్ అపాలజీ. కోర్టుకి ఈడుస్తాం ఏమనుకుంటున్నారు. తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, వీరికి కూడా నోటీస్ ఇస్తున్నాం, లీగల్ నోటీసు. 1 వీక్లో మీరు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చినందుకు, నా భర్త గారికి నా యొక్క పరపతిని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు నాకు పబ్లిక్ అపాలజీ చెప్పాలని మహేశ్వర్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే మాధవర్ కృష్ణారావు గారిని మీరు కూడా 1 వీక్ లోపల అపాలజీ చెప్పాలి, లేకపోతే కోర్టుకి ఈడుస్తాం, కోర్టు నుండి క్షమాపణ చెప్పిస్తాం. ఇవాళ నేను ఫస్ట్ టీ న్యూస్కి లీగల్ నోటీస్ పంపిస్తూ ఉన్నా. నా భర్త పేరు పెట్టి కృష్ణారావు అనేటటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినరో, మీరేమన్నా ఆల్తు ఫాల్తు సోషల్ మీడియా ఛానల్ టీ న్యూస్ అంటే శాటిలైట్ ఛానల్, మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేసే ఛానల్,
కనీసం వెరిఫై చేసుకోరా? ఏది పడితే అది వేసేసుడేనా? వేరే వాళ్ళది వేస్తే వాళ్ళు ఊరుకున్నారేమో, నేను ఊరుకునేదాన్ని కాదు, ముందే చెప్తున్నాను. టీ న్యూస్కి లీగల్ నోటీస్ ఇస్తున్నాం. 1 వీక్లో పబ్లిక్ అపాలజీ చెప్పాలి బిడ్డ, పబ్లిక్ అపాలజీ. కోర్టుకి ఈడుస్తాం ఏమనుకుంటున్నారు. తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, వీరికి కూడా నోటీస్ ఇస్తున్నాం, లీగల్ నోటీసు. 1 వీక్లో మీరు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చినందుకు, నా భర్త గారికి నా యొక్క పరపతిని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు నాకు పబ్లిక్ అపాలజీ చెప్పాలని మహేశ్వర్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే మాధవర్ కృష్ణారావు గారిని మీరు కూడా 1 వీక్ లోపల అపాలజీ చెప్పాలి, లేకపోతే కోర్టుకి ఈడుస్తాం, కోర్టు నుండి క్షమాపణ చెప్పిస్తాం.